తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో ఉన్న అన్ని బీసీ కులాల అభ్యున్నతికి ప్రభుత్వాలు పనిచేయాలని, వారికి విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో రిజర్వేషన్ కల్పించడంతో పాటుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బీసీ కులాలకు ఉప ముఖ్యమంత్రి పదవిని కేటాయించాలని ప్రముఖ సినీ నటుడు సుమన్ పేర్కొన్నారు. కాకినాడ కర్ణంగారి సెంటర్లో గల వీరకమల్ థియేటర్ ప్రాంగణంలో రాష్ట్ర బీసీ సంఘం ఆధ్వర్యంలో సంకల్ప సభ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ యనమదల రవి అధ్యక్షత వహించగా ప్రముఖ సినీ నటుడు సుమన్ ముఖ్య అతిథిగాను, రాష్ట్ర బీసీ సంఘం ప్రెసిడెంట్ సొంటి నాగరాజు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యనమదల రవి, సొంటి నాగరాజు బీసీ సంఘం నాయకులు సుమన్ కు సాలువాలు కప్పి భారీ గజమాల వేసి ఘనంగా సత్కరించి బీసీ రత్న అవార్డును ప్రదానం చేశారు. అప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వాలి, కానీ ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకే ఇవ్వాలి. ఎందుకంటే మనకి బ్రతకడానికి మనకి అన్నం కావాలి, వృత్తి కావాలి. ఆ వృత్తిని కూడా వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోతే పాపం మనం చదవలేని వాళ్ళు పాపం వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వేరే గతి ఉండదు, అలాగే ఉండిపోతారు. కాబట్టి ఆ విధంగా వాళ్ళకి వృత్తి విషయంలో వాళ్ళకి ఉండాలి. అదే మాదిరిగా రిజర్వేషన్ అన్ని ఉద్యోగాల్లో బీసీలకు పర్సంటేజ్ పెరగాలి. మొన్నే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ రిజర్వేషన్ 42% చెప్పేసి ఆయన తీసుకెళ్లి చూపించారు. రెడ్డి కులానికి సంబంధించిన మా సీఎం ఆయన బీసీల కోసం ఆయన చేసిన ఒక ఉపకారం మనం మర్చిపోవద్దు. ఆ ఒక కార్యక్రమంలో మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు, అదే మాదిరిగా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు కూడా చాలా బలంగా గట్టిగా వాళ్ళు పోటీ చేసి వాళ్ళు చేశారు. వాళ్ళకి ఇక్కడి నుంచి సమాధించడానికి ధన్యవాదాలు. అలాగే ట్రాన్స్ ఎక్స్పోర్ట్, చేపల ఎక్స్పోర్ట్ మధ్యకాలం నుంచి వందల వేల కోట్లు ఈ రోజున బీసీ కులాల నుంచి రూపాయలు దోచుకుంటున్నారు. మన సొమ్మే, అది బీసీ సొమ్మే. అలాగే చేనేత అంటే మీరు కట్టుకున్న బట్ట కాడి నుంచి, ఖర్చు కాడి నుంచి, శాస్త్రం కాడి నుంచి ఈ నాయకులు వేసుకునే ప్రతి ఒక్క వస్తువు కూడా మన బీసీ. అక్రమంగా పిల్లల్ని విక్రయిస్తున్న ముఠాను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. ఏకకాలంలో 2 ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 10 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి అమ్మకానికి ఉన్న 5 పిల్లలను 3.30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలోని సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఈ ముఠాకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ ఏసీపీ కె లతాకుమారి, పశ్చిమ ఏసీపీ ఎన్వి దుర్గారావు, నార్త్ ఏసీపీ శ్రవంతి ఆధ్వర్యాన టాస్క్ ఫోర్స్ భవానీపురం నున్న సిఐ పాల్గొన్నారు. అందులో చాలా మంది మనము అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళని జైలు పంపించడం జరిగింది. ఆ కేసులో వరగం సరోజిని ఒక లేడీ, తర్వాత మరో నలుగురు మహిళల్ని మనము ఆ సమయంలో అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న 3 పిల్లలను స్వాధీనం చేసుకుని తర్వాత 4 లక్షల రూపాయలని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మరో ఒక 3 పిల్లల్ని రికవర్ చేయడం జరిగింది. అంటే మొత్తం 6 మంది పిల్లల్ని మనం రికవర్ చేసాం. 4 లక్షల రూపాయలని ఆ రోజు మనము రికవర్ చేసి 5 మందిని రెస్క్యూ చేసి 5 మందిని మనము అరెస్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఆ కేసులో ఇద్దరు ఉన్నారు. ఒకరు మొరగం సరోజిని ఒక లేడీ 31 years, అదేవిధంగా షేక్ ఫరీనా అనే ఒక లేడీ. వీరిద్దరు కూడా రీసెంట్ గా జైలు మీద విడుదలైన తర్వాత వీరి ప్రాథమికపై ఏర్పరచడం జరిగింది. సో ఇది కాకుండా నిన్న టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతాకుమార్ గారు, అదేవిధంగా వెస్ట్ ఏసీపీ దుర్గారావు గారు, ఏసీపీ శ్రవంత్ గారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ మరియు భవానీపురం మరియు నోన్ ఇన్స్పెక్టర్స్ వారి సిబ్బందితో ఏకకాలంలో దాడులు నిర్మించి భవానీపురం కుమ్మరిపాడు సమీపంలో 5 అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 2 పోలీస్ స్టేషన్ పరిధిలో గుడాకాల్ ఏరియాలో
నెల్లూరు నగర మేయర్గా రూప్ కుమార్ యాదవ్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మేయర్ పీఠాన్ని అధిష్ఠించి అధికారిక దస్త్రాలపై సంతకాలు చేశారు. అనంతరం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రూప్ కుమార్ యాదవ్ ను అభినందించారు. నెల్లూరు మేయర్ ఎస్టీ జనరల్ రిజర్వ్ అయి ఉందని, కొత్త మేయర్ను ఎన్నుకునే వరకు మాత్రమే తాను మేయర్గా కొనసాగుతానని రూప్ కుమార్ యాదవ్ అన్నారు. చట్ట ప్రకారం డిప్యూటీ మేయర్గా ఉన్నవారు తాత్కాలిక మేయర్గా కొనసాగుతారని అన్నారు. అయితే కొందరు ఈ విషయంలో అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో కంటే కౌన్సిల్ మెరుగ్గా పనిచేసేలా చూస్తామని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమానికైనా నగరపాలక సంస్థలో కౌన్సిల్ అనేది అటానమస్ బాడీ, స్వయం ప్రతివృత్తి కలిగినటువంటి కౌన్సిల్ మాది. దీనికి కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి. నారాయణ సార్ గారు కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చినప్పుడు కానీ, కేంద్రం నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు నిధులు తెచ్చినా కానీ, శాసనసభ్యులు శ్రీధరన్న రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఏం తెచ్చినా కానీ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి. ఇక్కడ అనేక రకాల ఇబ్బందులు వస్తున్నాయని ఆలోచన చేసి ఏదైతే చట్టంలో ఉందో 4 సంవత్సరాల తర్వాత మేయర్ మీద స్థానిక సంస్థల్లో అవిశ్వాసం పెట్టచ్చు అనే దాని మీద చట్ట ప్రకారం మేము అవిశ్వాసానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అనేక పరిణామాలు, రకరకాల పరిణామాలు మనం అందరం గమనించాం. గతంలో మేము చిన్నపిల్లడప్పుడు చూసేవాడిని, తోలు బొమ్మలాటలో కేతుగాడిలాగా, సీరియస్ సినిమాలో కామెడీ విలన్ లాగా ఒక ఆయన వచ్చి నాకంటే లేడు అని చెప్పి తాను నవ్వులు పాలవడమే కాకుండా తమ పార్టీని కూడా మేము అవిశ్వాసానికి నోటీస్ ఇచ్చామో పక్క రోజే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, ముగ్గురు ఒకే వేదిక మీద కూర్చొని జిల్లా పార్టీ కార్యాలయంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఈ అవిశ్వాసానికి మాకు ఎటువంటి సంబంధం లేదు, మేయర్ మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, మా పార్టీకి ఈ అవిశ్వాసం సంబంధం లేదని స్వయంగా ప్రకటన చేస్తే కూడా ఒక ఆయన వచ్చి కిక్కుండాలబ్బా, ఎటుపోయాడో పాపం తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు, నేను నా ఆఫీసులో కూర్చోవాలని, రండి మహాప్రభు రండి 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 అని ఆయన సొంత ఛానల్ అదే ఏడుకొచ్చుండాల. 4th ఎస్టేట్, ఇదిగో ఇక్కడే ఉన్నాడు మా ప్రసాద్, పాపం లైవ్ చూస్తూ ఉంటాడు అక్కడ. నేను ఆఫీసులో కూర్చొని ఫోటో పెట్టి నేను ఆఫీసులో ఉన్నాను రెండో రాజకీయాలు. ఇక్కడ మేము చట్ట ప్రకారం ఏదైతే చట్టంలో పొందుపరుచుందో దానికి అనుగుణంగా కోట్లాది రూపాయల నిధులు మంత్రివర్యులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు కలిసి తీసుకొస్తుంటే కార్పొరేషన్ సమావేశాలు జరగట్లేదు, అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయని మేము అవిశ్వాసాన్ని నోటీస్ ఇస్తే ఏదో సాధించినట్టు, ఏదో చేసేసినట్టు తెలుగుదేశం పార్టీకి షాక్. ఏమి షాకు? 53 మంది సభ్యులుంటే 42 మంది సభ్యులు హాజరయ్యాం. ఇదే షాకు అని అడుగుతున్నా. ఎవరికి షాకో మీరే అర్థం చేసుకోవాలా. ఇటువంటి కాంబినేషన్ బహుశా అరుదుగా ఉంటుందేమో. కష్టపడి పనిచేసే మంత్రే కాకుండా సమర్థవంతమైన మంత్రి, ముఖ్యమంత్రి గారి దగ్గర అత్యంత పరపతి కలిగినటువంటి మంత్రి, సొంత శాఖ మున్సిపల్ శాఖకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారు ఒకవైపు, కార్పొరేషన్లో మరో సొగభాగమైన రూరల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మరొక శాసనసభ్యులు, రాజకీయాల్లోనే ఒక కొత్త ట్రెండ్, అభివృద్ధికి ఏ రకంగా పనిచేయాలనే దానికి ఒక కొత్త నిర్వచనాన్ని చూపిస్తున్న మరొక శాసనసభ్యుడు, రాజకీయాల్లోనే ఈ విధంగా ఉంటారా అని చెప్పి పనిచేసే పార్లమెంటు సభ్యులు, ఈ ముగ్గురు కలయికలో ఖచ్చితంగా ఏదైతే ఈ కౌన్సిల్ రాబోయేటటువంటి ఈ 11 నెలలు మాత్రం మాకు మిగిలింది. ఈ 11 నెలల కాలం ఖచ్చితంగా వీరందరి నాయకత్వంలో మేమందరం పనిచేసి మంచి పేరు తీసుకొస్తామని తెలియజేస్తూ, రూప్ కుమార్ని మేయర్ చేసేదానికోసం తెలియని కొంతమంది, చట్టం అంటే ఏందో తెలియని కొంతమంది అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఎవరో పనికి మాలినోళ్ళు అక్కడ కూర్చొని మాట్లాడేదానికి నిజం అని చెప్పి నమ్ముతున్నారు. మీ ద్వారా వాస్తవాలు అందరికి తెలియజేయాలనుకుంటున్నా. ఖచ్చితంగా నెల్లూరు నగర కౌన్సిల్ మేయర్ పదవి ఎస్టీ జనరల్కి రిజర్వ్ కాబడి ఉన్నది. ఎస్టీనే మేయర్ అవుతారు. మేయర్ రాజీనామా తర్వాత కావచ్చు, అవిశ్వాసం పెట్టి మేయర్ దిగిపోయినప్పుడు తర్వాత కావచ్చు, తిరిగి నూతన మేయర్ ఎన్నికయ్యేదానికి ఒక ప్రక్రియ ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ ప్రక్రియ ఉంటుంది. ఇది దించేసిన రోజే కొత్త మేయర్ ఎన్నుకునేది కాదు. దీనికి ఒక చట్టం ఉంటుంది. ప్రతిదానికి చట్ట ప్రకారం
మేయర్ రాజీనామా చేసిన తర్వాత కావచ్చు, అవిశ్వాసంతో మేయర్ దిగిపోయిన తర్వాత కావచ్చు, తిరిగి నూతన మేయర్ ఎన్నికయ్యేంత వరకు, కొత్త మేయర్ ఎన్నికయ్యేంత వరకు ఎవరైతే డిప్యూటీ మేయర్ ఉన్నారో వారు ఇన్ఛార్జి మేయర్గా కొనసాగుతారు. ఇది చట్టం. తెలియకపోతే ఎవరైనా తెలుసుకోవచ్చు. రూప్ కుమార్ కోసం ఇదంతా చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లా కలెక్టర్లు తమ పరిధిలో అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు ప్రశంసలు. విజయవంతమైన విధానాలను రాష్ట్రమంతా అమలు చేయాలని ఆదేశం. కోటి సంతకాల ఉద్యమం చారిత్రాత్మక విజయమన్న వైసీపీ అధినేత జగన్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అతిపెద్ద స్కామ్ అని ఆరోపణ. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఈశ్వర లక్ష్మీ హోమం. ఈ వార్తలింతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.